దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనం నుండి 43వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 26 నుండి 34, అలాగే 29 నుండి 43 వరకు కూడా చదివినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ రండి. వాక్యం మీ దగ్గర అందుబాటులో ఉన్నట్లయితే ప్రియులారా, బైబిల్ తెరచి ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. వారు ఆయనను తీసుకొని పోవచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవుడి. ఇదిగో, గొడ్రాండ్రును కనని గర్భమును పాలియని సన్యమును ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమరానికై ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పెను. మరియు ఇద్దరు ఆయనతో కూడా చంపబడ్డకు తేబడిరి. వారు నేరం చేసినటువంటి వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అలాగే 39 నుండి, వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము సిలువ చెంత ఎట్ ద క్రాస్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు సిలువను మోసుకుంటూ వెళుతున్న సందర్భం, పెద్ద సమూహము ఆయన చుట్టూ గుమ్మికూడారు. సిలువ మార్గములు ఆయనను చూచి స్త్రీలు చాలా బాధపడ్డారు. ఆయన అనుభవించబోయేటువంటి తీవ్రమైన బాధలను గురించి ఆందోళన చెందారు వారు. యేసు ప్రభువారు సిలువపై వేలాడదీయబడగా మత పెద్దలు అలాగే సైనికులు ఆయనను వెక్కిరించారు, హేళన చేశారు. యేసు ప్రభుతో ఆయనతో పాటు సిలువ వేసినటువంటి నేరస్తులలో ఒకడు కూడా అదే మాటతో ఆయనను దూషించాడు. కానీ మరొక నేరస్తుడు యేసు తన రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని అడగడం ద్వారా ఆ నేరస్తునికి రక్షణ హామీ అనుగ్రహించాడు యేసు ప్రభువారు. ఇది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా యేసు ఎవరో మనం గమనించినట్లయితే 32 నుండి 38 వచనాల ఆధారంగా యేసు సిలువను వేసినటువంటి లేక వీక్షించినటువంటి ఎగతాళి చేసినటువంటి వారందరి క్షమాపణ కొరకు ఆయన సిలువలో ప్రార్థించాడు. ఆయన సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమనేటువంటి పలికిన మాట. ప్రతీకారము తెచ్చుకోవడానికి, ప్రతీకారముతో అనుసరించడానికి యేసుప్రభు తన శిష్యులకు బోధించలేదు. ఆయన బోధించిన బోధ ఆయన జీవితంలో తాను పాటించినటువంటి పాఠముగా ఉంది. ప్రియులారా, కనుక మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి అని వారికి బోధిస్తూ, ఇంగిత జ్ఞానాన్ని ధిక్కరించేటువంటి వారిని క్షమించడం నిజముగా ఇదొక హద్దులు లేనటువంటి ప్రేమ. అది యేసు ప్రభు యొక్క ప్రేమ. ప్రియులారా, ఇందులో ప్రధానంగా 39 నుండి 43 వచనాల ఆధారముగా వారి పాపాలు ఒప్పుకొని ఆయన అనుగ్రహాన్ని పొందిన వారికి యేసు ప్రభువారు పరలోక రాజ్యం ఇస్తుందని ఆయన వాగ్దానం చేశాడు. యేసుతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు తనను జ్ఞాపకం చేసుకోమని అడగడం ద్వారా అతని పశ్చాత్తాపాన్ని బట్టి
ప్రభు కనికరించి అతనికి పరలోక రాజ్యం యొక్క హామీ ఇచ్చినట్టుగా వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. కనుక అతడు పాపి అని యేసు తన పాపాలను రక్షించగలిగేటువంటి మెస్సయ్యగా గుర్తించిన సంఘటన ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా ఆయన సిలువలో మరణించుట ద్వారా, సిలువలో తన రక్తమును కార్చి సర్వలోక మానవాళి పాప క్షమాపణ కొరకు ఆయన చేసినటువంటి సిలువ త్యాగము నిజంగా లోకానికి గొప్ప విలువనిచ్చింది, ప్రజలకు రక్షణ అనుగ్రహించింది ప్రియులారా. కనుక యేసుక్రీస్తును ఎవరైతే ప్రభువుగా రక్షకుడిగా స్వీకరిస్తారో వారు తప్పకుండా ఆయన రాజ్యంలో పాలుభాగస్తులు అవుతారు ప్రియులారా. ఈ రోజున సర్వ ప్రపంచం గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం జరుపుకుంటున్నారు. కారణం, సర్వలోకాన్ని రక్షించడానికి రక్షకుడైన యేసుప్రభువు లోకానికి వచ్చాడు. ఆయన సర్వమానవాళి పాపాలు తన మీద వేసుకొని ఆయన చెందించినటువంటి ఆ పవిత్రమైన పరిశుద్ధ రక్తములో ప్రతి పాపమును కడిగి మనుషులందరినీ పరలోకం చేర్చుట కొరకే ఆయన శిలువలో మరణించాడు. చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేవడం ద్వారా పరలోకానికి ఒక మార్గాన్ని చూపించాడు ప్రియులారా. ఈ గొప్ప శుభవార్తను నిజంగా స్వీకరించుట గొప్ప ఆశీర్వాదం. ఈ గుడ్ ఫ్రైడే శుభదినాన ఒక శుభవార్త మీకు అందిస్తున్నాం ప్రియులారా. దర్ ఇస్ ఏ గ్రేట్ గుడ్ న్యూస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే. అది సర్వమానవాళి రక్షణ కొరకు సిలువలో యేసు ప్రభువు వారు మరణించారు. ఆయన సమాధి కలిసి తిరిగి లేచుట ద్వారా మనకు విడుదల విమోచన ఇచ్చాడు. ఈ రక్షణ సందేశాన్ని ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారు రక్షించబడతారు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపము క్షమించు, నీవు సిలువలో కాచిన రక్తము చేత నా ప్రతి పాపమును కడిగి నన్ను పరిశుద్ధపరిచి పరలోక రాజ్యము చేర్చు తండ్రి అని యథార్థంగా ప్రార్థించేటువంటి వారి ప్రార్థన ఆనాడు విన్నాడు దేవుడు, ఈనాడు కూడా వింటున్నాడు ప్రియులారా. కనుక మీరు ఈ రోజున ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభదినాన్న ప్రియులారా, శుభ శుక్రవార వేళ యేసు ప్రభువును విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారైతే ప్రియులారా, మీరు లేక మనం ఎప్పుడు మరణించినా ఆయన రాజ్యం చేరుతాం. బ్రతికి ఉంటే సంతోషం, సమాధానం, తృప్తి, నెమ్మది అనుభవిస్తాం. అదే సిలువ చెంత యొక్క గొప్ప మార్గం. ఎట్ ద క్రాస్ ప్రియులారా, సిలువ చెంత చేరిన నాడు కలశములను కడిగివేయు అనేటువంటి చక్కటి పాట కూడా మనం ఎన్నోసార్లు పాడుకుంటాం ప్రియులారా. కనుక యేసు ప్రభువారు మన కొరకు సిలువలో మరణించాడు. రండి ఓ ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధానంలో. ప్రియమైన ప్రభువా, మమ్మలను రక్షించుటకు మీరు బరువైన సిలువను ఎత్తిన మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరిని మేము అనుసరించుటకు మాకు సహాయం చేయండి. సిలువలో ప్రభువా మీరు కాచినటువంటి ఆ రక్తము మా పాప క్షమాపణ కొరకని జ్ఞాపకం చేసుకొని ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారపు శుభదినాన ఈ శుభవార్తను మేము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ లేని సర్వమానవాల రక్షణ కొరకు నువ్వు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునేలాగున అందరి మనోనేత్రములు తెరచి రక్షించమని సహాయము దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు ఈ దినం కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున ఒక గుడ్ న్యూస్ మనకు ప్రభు అందిస్తున్నాడు. శుభ శుక్రవారం శుభవార్త. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి పాపాలు క్షమించబడతాయి, వారు ప్రభు రాజ్యానికి చేరుకుంటారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడదని ప్రభు నేర్పినటువంటి వాక్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్, ఈ శుభ శుక్రవారపు శుభవార్త మీకు అందిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభును నమ్ముకొని ఆయన విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిందిగా మరోసారి జ్ఞాపకం చేస్తూ, యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే ప్రియులారా, మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభును స్తుతిస్తాం. దేవుడు తన ప్రత్యేకమైన దీవెన మనకు అనుగ్రహించి ఈ శుభ శుక్రవార వేళ శుభవార్తను అనేకులకు ప్రకటించుటకు, ఇంకా నమ్మినటువంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడుటకు, నమ్మిన వారు దేవుని స్తుతించుటకు ప్రభు అనుగ్రహం మనందరి మీద సదాకాలం ఉండునుగాక. థ్యాంక్ యూ.